మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఒక కృపను ధన్యతను ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట 66వ దావీదు కీర్తన 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట 66వ దావీదు కీర్తన 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించాడు. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. ప్రధాన గాయకుడైనటువంటి ఆ యొక్క దావీదు ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. అన్ని కీర్తనలు కూడా దావీదు రాయలేదు, కానీ కొన్ని కీర్తనలు దావీదు రాశాడు, కొన్ని యెషయా రాశాడు, కొన్ని కోరాహు కుమారులు రాశారు, ఇంకొన్ని వేరే వారు రాజులు కొంతమంది అవి రాస్తూ ఉన్నారు. అయితే ఈ కీర్తనను మనం గమనించినట్లయితే, నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. మనవి అంగీకరించాడు, విజ్ఞాపన ఆలకించాడు. రెండు మాటలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనవి అంగీకరించడం అంటే నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థన, నువ్వు చేసినటువంటి ప్రతి యాచన, నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆయన సన్నిధిలో నువ్వు పెట్టిన విజ్ఞాపనను దేవుడు ఏం చేస్తున్నాడంట? అంగీకరించి ఉన్నాడు. ఆయన నీ ప్రతి విజ్ఞాపనను కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆలకిస్తూ ఉన్నాడు. మనవి చేసిన దానిని, రిక్వెస్ట్ చేసిన దానిని దేవుడు అంగీకరించాడు. విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడే ఇంటూ ఉన్నాడు. ఏం మనవి చేసావు దేవుని సన్నిధిలో? దావీదు తన యొక్క జీవితం కాలంలో చూస్తే దావీదు ఎంతో దేవుని యొక్క సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని కృపను గూర్చినటువంటి కార్యములను ఆయన ఉచ్చరిస్తూ, నిత్యము దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నిత్యము దేవునితో పాటు నేను ఉండాలి, నిత్యము దేవునితో నేను సహవాసం చేయాలి అనేటువంటి ఒక చక్కటి దృఢమైనటువంటి నమ్మకాన్ని, ప్రార్థనను, విశ్వాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దావీదు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఒడుదుడుకులు వచ్చినప్పటికీ, పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ తిరిగి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఏ శ్రమలోనైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు కార్యం చేశాడు. ఆయన కార్యము చేస్తూ ఆయన కీర్తిస్తూ ఉన్నటువంటి ఆయన మాట, నిశ్చయముగా నా మనవి దేవుడు ఆలకించి ఉన్నాడు, అంగీకరించి ఉన్నాడు, నా విజ్ఞాపన దేవుడు ఆలకించి ఉన్నాడు. నేను ఏ విజ్ఞాపన అయితే చేస్తున్నానో అది దేవుడు నా జీవితంలో ఆలకించాడు. నువ్వేం విజ్ఞాపన చేస్తున్నావు? ఈరోజు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు. నువ్వు దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నావో అది దేవుడు నీ జీవితంలో ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అది దేవుడు నీ జీవితంలో కార్యం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అది దేవుడు నీ జీవితంలో నీకు అంగీకారముగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా దేవుడు ఆలకించి, అంగీకరించి, దాని విషయమై నువ్వు ఒక సాక్షి బిడ్డగా నిలబడబోతున్నావు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. దేవా, నువ్వు మా మనవి ఆలకించావు, విజ్ఞాపనను నాయన అంగీకరించావు. నీకు వందనాలు ప్రభా. ఇవన్నీ కూడా ప్రభా తండ్రి నాయన, నీ బిడ్డలు ఎవరు ఏ విజ్ఞాపనతో ఉన్నారో, ఎవరు ఏ మనవి చేశారో, ఎవరు ఏ ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ఎలాంటి విజ్ఞాపన కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా వారి జీవితంలో నెరవేర్పు చేసి దేవా తండ్రి దీవించుమని, వారికి సంపూర్ణమైనటువంటి విడుదలను, ఆనందమును, ఆశీర్వాదమును దయచేసి నీవే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును, ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.